గుడ్ మార్నింగ్ అండి. వీఆర్ హియర్ ఫర్ ఏ నోబుల్ కాజ్. ఒక మంచి ఇనిషియేటివ్ కోసం వచ్చాము. వీఆర్ ఐఎస్బి అల్యూమిని. వీఆర్ ఆపరేటింగ్ అండర్ ద నేమ్ సాప్స్. సాప్స్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్, అలాగే పిల్లల డెవలప్మెంట్, అలాగే అడాప్టింగ్ స్కూల్స్ అండ్ ఆల్సో సెల్ఫ్ సస్టైనబుల్ ఇనిషియేటివ్స్, ఎ లాట్ ఆఫ్ దెమ్. అందులో భాగంగానే ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వండర్ఫుల్ రెస్పాన్స్. అండ్ మనకి ఇది చాలామందికి వాళ్ళ హెల్త్ గురించి మనం దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ అనేది ఎలాగా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, షుగర్ తోటి బీపీ తోటి అవి తెలుసుకోలేక శారీరకంగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మా డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మంచి కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ గ్రూప్ అనేది మాకు ఐఎస్బి నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంది. వీఆర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అల్యూమిని. అండ్ దెన్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మనం ఈ ఎండలో కానీ వీటిల్లో కానీ మనం కలిసి వాళ్ళతో పాటు పనిచేసి వాళ్ళ అప్లిఫ్మెంట్ కోసం ట్రై చేయడం అనేది చాలా నోబుల్ కాజ్. వీ 100% సపోర్ట్. అండ్ దెన్ సోషల్ చేంజెస్ తీసుకురావాలని 1.5-2 yearsగా జరుగుతున్న ఈ ప్రయత్నానికి మీరు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. చాలా హ్యాపీ. అండ్ వీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్. అండ్ దెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జి భాగ్యలక్ష్మిని, వార్డ్ 3 కంటెస్ట్ బోర్డు మెంబర్ని. ఇక్కడ ఎస్ఓపిఎస్ వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు పిల్లలకు అడాప్ట్ చేసుకుంటారట. స్కూల్ ఫీజులు కూడా కడతారట. బీద వాళ్ళకు పింఛన్లు కూడా ఇప్పిస్తారంట. మెడికల్ క్యాంప్స్ పెడతారు. బీద వాళ్ళకి హెల్త్ చెకప్లు అవన్నీ చేసి వాళ్ళు ఫ్రీగా మందులు ఇస్తున్నారు. ఇక్కడ వార్డ్ 3లో స్కూల్ పిల్లల పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. మరి ఇంకా బీద వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారట వాళ్ళు. అందరికీ నమస్కారము. నా పేరు మల్లక్ అనురాధ, బీజేపీ మహిళా ప్రెసిడెంట్. స్పూప్ వాళ్ళకి, ట్రస్ట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా హెల్త్ క్యాంపులు అది చాలా బాగా చేస్తున్నారు. బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ స్లమ్ ఏరియా కాబట్టి వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టట్లో చాలా పేషెంట్లు వచ్చారు. చాలా బాగుంది. వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. బీద వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. స్కూళ్ళు నడిపిస్తున్నారు, అన్నీ నడిపిస్తున్నారని వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ బాగా చూస్తున్నారండి. అందరు రండి, అందరు చూస్తే అందరికీ తెలుస్తుంది వచ్చి. అలా మాకు బాగా నచ్చింది. ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ అందరూ వస్తే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. బాలం రాయ్, సుభాష్ నగర్ కాలనీ, దండుమారమ్మ టెంపుల్, కమిటీ హాల్. ఇక్కడ డాక్టర్ రెస్పాన్స్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చే వాళ్ళు కూడా మంచిగా నవ్వుకుంటా తుళ్ళుకుంటా వెళ్తున్నారు. చూపించడం కూడా వాళ్ళది పద్ధతి చాలా బాగుంది. ఇలా ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు కూడా. ఇప్పుడు ఇంకా కూడా రాగలగరు. రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది. అందరి ప్రకారంగా మంచిగా ఉంది. అనురాధ మేడం నన్ను పిలిపించింది. అందుకోసం అంటనే వీళ్ళందరూ సమస్యంగా నేను వచ్చాను. నాకైతే డాక్టర్ది చాలా నచ్చింది. ప్రతి ఒక్క డాక్టర్ కూడా చాలా బాగున్నారు. డాక్టర్ శ్వేత, I'm here as a medical doctor for the medical camp that is organized by SOPS, and I'm thankful to SOPS for inviting me, and it's a privilege being here. And today we have educated and also the slum area people regarding the general health awareness, and we have also given them tips about the preparedness for summer. And I'm glad being a part of it. And the patients also were very cooperative, and they have accepted, and they have taken the medical tips.
బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి డీహైడ్రేషన్ గురించి వాళ్ళకి టిప్స్ చెప్పడం జరిగింది. సాప్స్ ఈ యొక్క ఎన్జిఓ ఇది కేవలం ఒక దానికి పరిమితం కాదు. ఇది ప్రారంభించబడిన నాటి నుంచి నేటి వరకు ఎడ్యుకేషన్ అండ్ విద్య వైద్య అన్ని రంగాలలో ముందుకెళ్తూ అనేక మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఏదైనా సంస్థ ఉన్నదైతే సాప్స్ ఒకటి, ఎన్జిఓ ఒకటి నేటి దినాల్లో ఉంటుంది. ఇది ఎరుకబడిన పిల్లలకు, చిన్న చిన్న చదువుతున్న పిల్లలకు, గ్రామాల ప్రాంతమే కాకుండా సిటీలో ఉన్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహకారం ఇస్తూ వారి యొక్క స్కూల్స్కి వెళ్తున్న వారు ఆ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలు చదువుతున్నారా లేదా అనే ఒక ఆలోచన కలిగి వారికి విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందించడానికి అనేక మంది పిల్లలకు మోటివేషన్ చేస్తూ అనేక మంది ఈరోజు హైదరాబాద్ పట్టణంలో అనేకమైన డ్రగ్స్కు అలవాటు పడి చిన్న చిన్న స్కూల్లో అల్లరితాటుగా అలవాటు పడి చదువు మీద దృష్టి మళ్లించి వేరే వాటి మీదకి వెళ్తున్న సమయంలో ఈ సాప్స్ అనే ఈ సంస్థ వారి యొద్దకి వెళ్ళి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి వారి మంచి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క భవిష్యత్తు విషయంలో వారు కేవలం విద్యనే కాదు కానీ స్పోర్ట్స్ అనే విషయంలో ముందుకెళ్తూ అనేకమైన స్కూల్స్కు వారు సహకారంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ మా స్కూల్కే వారు సహకారంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రతి బస్తీలో బస్తీ బాట ఉంటుంది. దానితో పాటు సాప్స్ అనేది మెడికల్లో విద్య వైద్య అనేక మంది వెనుకబడిన పిల్లలకు ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి విద్యను అందించడంతో పాటు వైద్యాన్ని కూడా అందిస్తూ వారే మెడిసిన్ స్పాన్సర్ చేస్తూ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ వారితో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ వారికి బాగాలేకుంటే ఏం కాదమ్మా మేమున్నామని చెప్పే దాంట్లో ముందుకెళ్తున్నారు. అంత మాత్రమే విద్య వైద్యమే కాకుండా వారికి తెలిసినటువంటి ఎవరైనా ఆర్థికంగా వెనుకబడినట్లయితే స్వయం ఉపాధి ఇవ్వడంలో ఒక అడుగు ముందుకు వేశారు. ఒకవేళ ఎవరికైనా సహాయం లేకపోతే మీ కాళ్ళ మీద బ్రతకాలనే ఉద్దేశంతో ఒక ఇస్తరాకుల కంపెనీ పెట్టి అందులో నుంచి ఒక నలుగురికి ఎంప్లాయీ ఇవ్వడము, వాళ్ళ నుంచి ఒక డీలర్ ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్య వైద్యం స్వయం ఉపాధితో పాటు ముందుకెళ్తూ అంత మాత్రమే కాదు కానీ ఫీజు రిమెంబర్మెంట్స్ ఎవరికైనా ఫీజు లేకపోతే వారు సహాయం చేయడంలో చేతనైనంత సహాయాన్ని మేమున్నాములే అని ముందుకెళ్ళే సంస్థ ఏదైనా ఉన్నదంటే సాప్స్ ఎన్జిఓ ఉందన్నమాట. కేవలం వీళ్ళు వారికి మాత్రమే కాదు, దీనికి ఎటువంటి సపోర్ట్ లేదు. వారి కష్టార్జితం నుంచి వారికి వచ్చిన ఇన్కంలో నుంచి కొంత భాగం తీసి ఇలాంటి వారికి సహాయం చేయడంలో సాప్స్ ముందుంటుంది. కాబట్టి రాబోయే దినాల్లో ఈ సాప్స్ ఇంతకు మాత్రమే కాదు కానీ ఇంకా అనేకమైన వాటికి తీసుకెళ్తుంది. అనేక మంది ఆదరణ కూడా కావాలి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే విద్యా వైద్యంలో కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు, మీకు ఏదైనా సహాయం కావాలంటే సాప్స్ ఒక అడుగు ముందుకు వేసి ఉంటుంది. కనుక ఈ సాప్స్ అనేది కేవలము ఒకదానికి ఒక చోటికి మాత్రమే పరిమితం కాదు కానీ ఈ హైదరాబాద్ పట్టణం అంతా కూడా వ్యాపించబోతుంది. మీకు ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సాప్స్ను మీరు అడగొచ్చు, కలవచ్చు, మీ సహకారాన్ని కూడా మీరు పొందుకోవచ్చు. థ్యాంక్ యూ. దీంట్లో సహకారంగా అయినటువంటి సందీప్ సార్, రాధిక మేడం, ప్రియాంక మేడం, అదే రీతిగా కిరణ్ సార్ గారు వారు ఎంతగానో ముందుంటున్నారు. వీళ్ళు దీనితో పాటు మీరు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ ఎవరైనా సరే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. నేను తీసుకున్నట్టు సహాయం మీరు కూడా తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్. హలో అండి, నా పేరు కిరణ్. నేను సాప్స్లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్. నేను సందీప్, ప్రియాంక అండ్ రాధిక మేము అందుకని కలిసి నడిపే ఆర్గనైజేషన్ అండి ఇది. సో బేసికల్గా ఇదేంటంటే మేము అందరము ఐఎస్బిలో చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచనతో స్టార్ట్ చేసింది ఇది. మేము సొసైటీ మాకు చాలా ఇచ్చింది. ఆ ఇచ్చిన దాంట్లో కొంచెం మేము సొసైటీకి మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఆలోచనతో ప్రారంభించాము ఇది. సో దాంట్లో మేము ఏం చేసామంటే మేము చేసే ప్రతి పనిలో 2 విభాగాలు విభజించాం దీన్ని. ఒకటేమో ఎడ్యుకేషన్ పరంగా, ఒకటేమో నాన్ ఎడ్యుకేషన్ పరంగా. ఎడ్యుకేషన్ పరంగా మేము స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటామండి. స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము. స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క స్కిల్స్ మీద వర్క్ చేస్తాము. వాళ్ళకి స్పోర్ట్స్ మీద వర్క్ చేస్తాము. వాళ్ళకి బెంచెస్ ఇవన్నీ ఉంటాయండి. నాన్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మేము ఫీడ్ ద బ్రెస్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దాంట్లో ఎవరికైతే ఆహారం కొరత ఉంటుందో వాళ్ళకి ఫుడ్ పెడతాము. మేము దీని కింద బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో 1 month వరకు మొత్తం అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసాము కొన్ని రోజులు. అండ్ ఒక ఇనిషియేటివ్ జూబ్లీ హిల్స్లో ఒక రోజు మధ్యాహ్నం అందరికి లంచ్ ప్రొవైడ్ చేసాము. ఇంకోటి నాన్ ఎడ్యుకేషన్లో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఇది మా 3rd మెడికల్ క్యాంపు. మేము కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్లో ఇది చాలా పెద్దదండి ఇప్పుడు వర్క్ చేసేది. దీంట్లో క్లోజ్ టు మేము 400 to 500 టర్న్అవుట్ అనుకుంటున్నాము వస్తారని. అండ్ ఇంకా మాకు చాలా చెయ్యాలని ఉంది ఇది కాకుండా. సో మాతో పాటు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి, మాతో పాటు ఉండి ఈ సంస్థను ఇంకా ముందు నడిపించాలని వాళ్ళందరికీ మేమందరము ఆహ్వానిస్తున్నాము. సో దయచేసి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
Hello, I am Sandeep. I lead the strategy and operations at SOPS. SOPS stands for Society of Progressive Students. We started SOPS in 2023, an aim to focus on two verticals. One is educational vertical and the other one is non-educational. On the educational vertical, we focus on providing school fees. Then we also look at sponsoring supplies like stationery, textbooks, notebooks for kids, and we also look at adopting schools. In fact, we've adopted 2 schools since our inception. On a non-educational front, we deal with medical camps, and the one that you're seeing behind me, where we're conducting a medical camp today. We also focus on Feed the Blessed initiative, where we provide lunch for disadvantaged communities, and we also focus on many women empowerment initiatives. We are a bunch of professionals working in IT companies, and also we are alums from the Indian School of Business who have started this organization called SOPS. So please support us and help us in taking our initiatives forward. Thank you. నమస్కారం అండి. మా ఫ్రెండ్స్ చెప్పినట్టు సందీప్, కిరణ్ చెప్పినట్టు ఈ SOPS సాప్స్ తరఫు నుంచి మేము ఈరోజు బేగంపేట రసూల్పూర్ దగ్గర మేము ఒక చిన్న మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాము. అనుకోకుండా మాకు ఆల్మోస్ట్ ఒక 1000 మంది ఇక్కడ నుంచి వచ్చేటట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటికి ఒక 300 మంది వచ్చారు. అందరికీ చాలా కామన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బీపీ, ఇటువంటి కామన్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఇక్కడ మనమైతే మంచి మంచి హాస్పిటల్స్కి వెళ్ళి వాటి ట్రీట్మెంట్ అవి చేసుకోగలుగుతున్నాము. కానీ వీళ్ళకి అంత టైం లేదు, అవి డయాగ్నోస్ చేసుకునేంత ఇది ఎడ్యుకేషన్ కూడా లేదు. అందుకనే మేము ఈ ఏరియాలో ఒక చిన్న మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరూ అదే చెప్తున్నారు, వాళ్ళకి బీపీ, డయాబెటీస్ లాంటివి స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల ఫ్యూచర్లో B12 డెఫిషియన్సీ అనేది బాగా కనిపిస్తుంది. దానికోసం ఇవాళ మేము B కాంప్లెక్స్ టాబ్లెట్స్ కూడా వీళ్ళకి ఇస్తున్నాము. అలా కాకుండా మనకి ఇంకొక రానున్న ఒక 2-3 వారాల్లో మంచి ఎండ, వేడిగాలి అన్నీ తగులుతుంటాయి. దానివల్ల మనకి తల తిరగటము, బీపీ లో అయిపోవడము, షుగర్ పడిపోవడం, ఇలాంటివన్నీ చాలా కామన్ సమస్యలు. మనకి తెలుసు కాబట్టి మనం చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకుంటాము. నిమ్మకాయ నీళ్ళు తాగడము, లేకపోతే ORS తాగడం. కానీ ఇటువంటి వీళ్ళకి చదువు లేకపోవడంతో వాళ్ళు ఏదో అయిపోతుంది అని భయపడి హాస్పిటల్స్ చుట్టూ తిరగటానికి దానికి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. అది కూడా మా డాక్టర్స్ చెప్తున్నారు, భయపడవలసింది ఏం లేదు, నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు అవి తాగమని బాగా చెప్తున్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము ఆల్మోస్ట్ ఒక 2-3 కండక్ట్ చేసాము వేరే వేరే ఏరియాస్లో. మీ సహకారం ఉంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. జనాల్లో మినిమం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని మా ఈ చిన్న ప్రయత్నము. దయచేసి ఈ ప్రయత్నంలో అందరూ సహకరించండి. ఎక్కడైనా అవకాశం ఉంటే మాకు చెప్తే అక్కడ మేము మెడికల్ క్యాంప్స్ చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నాం. అందరూ వస్తున్నారండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరూ వస్తున్నారు. కానీ ఎక్కువగా ఏంటంటే 30 నుంచి 50 మంది లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా కనిపిస్తున్నాయి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ మేము కవర్ చేస్తున్నామండి. హాస్పిటల్స్ ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే మా SOPS పేరు చెప్తే మేము అక్కడ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఇక్కడే కాదు, బేగంపేట రసూల్పూర్లో కాదు, ఆల్రెడీ స్కూల్స్లో కూడా ఒక దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో కూడా చేసాము. అక్కడ పిల్లలకి మెడికల్ క్యాంప్ చేసాము. అలాగే సికింద్రాబాద్ మన తుకారాం గేట్ దగ్గర అక్కడ మెడికల్ క్యాంప్ చేసాము. ఇప్పుడు మల్లాపూర్లో కూడా ఒక 2-3 మెడికల్ క్యాంప్స్ చేయాలని ఆలోచిస్తున్నామండి. యూజువల్గా మేబీ ఇంకొక ఈ సమ్మర్ తర్వాత మనకు వచ్చేది వర్షాకాలము. చాలామంది జాగ్రత్తలు తీసుకోరు, అదే వాటర్ తాగేస్తారు, డయేరియా, కలెరా ఇటువంటి చాలా వస్తాయి. సో ముందు జాగ్రత్తగా మేము అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా కాకుండా మేము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ సందీప్, కిరణ్ చెప్పినట్టు మేము కొన్ని స్కూల్స్ తీసుకున్నాము. ఆ స్కూల్స్లో కెరియర్ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా చేస్తున్నాము. సమ్మర్ క్యాంప్స్ కూడా తయారు చేయడానికి చూస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు చెప్తే మీ పిల్లల్ని కూడా ఆ స్కూల్స్లో ఈ 2 నెలల పాటు చేర్పించి ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్, కెరియర్ కౌన్సిలింగ్, అనలిటికల్ బిల్డింగ్, సో ఇటువంటి చిన్న చిన్న లాజికల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి కొంచెం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి కొంచెం ఫ్రీ టైం వదిలేసి కొంచెం ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు చాలామంది భగవద్గీత అది కూడా నేర్పిస్తామంటున్నారు. అవి కూడా మేము కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఇంట్రెస్ట్ చూపించండి, మాకు రీచ్ అవుట్ అవ్వండి, తప్పకుండా మేము చేస్తామండి. Okay, ధన్యవాదాలు. Hi, I'm Priyanka. I'm one of the founders for the SOPS organization. And SOPS is Society of Progressive Students. We are an alumni of ISB.
and we formed this organization when we did a course together, all of us. And it's a self-motivated group where we fund ourselves. On a monthly basis, we contribute from our pockets, and we take initiatives and we conduct initiatives using that amount. Over and above, what we are doing now is, we are conducting, organizing and fundraising camps, and we're reaching out to people if they want to give donations, and we make effective use of that money and those contributions and give back to society. That is our basic motto. By 2030, what we want to do is at least impact or contribute to the lives of at least 1 lakh people. So far in the past 3 years, we have done impacted close to 5,000 people by conducting multiple camps and associations and coordinating with many people around us. What we are looking out over here is some support from your hand, to more hands to support us and to help us in contributing and giving back to the society. Thank you.